ఈ వీడియోలో మనము సోషల్ కంటెంట్కు సంబంధించి పటాల అధ్యయనం గురించి నేర్చుకోబోతున్నాము. అయితే ఫస్ట్ దిక్కుల గురించి నేర్చుకుంటాము. అసలు దిక్కులు అంటే ఏంటిది, వాటిని ఎలా రికగ్నైజ్ చేస్తాం అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాము. సో అంశాలు ఒకసారి ఇప్పుడు చూద్దాం. తరగతి గది, బడి, వీధి, గ్రామం ఇలా అన్నీ కూడా మనము పటాలు గీయవచ్చు. పటంలో పాఠశాల, ఆసుపత్రి, పార్కు వంటి వాటిని మనం గుర్తులతో సూచించవచ్చు. ఒక చోట నుండి మరో చోటకు వెళ్ళుటకు గుర్తులు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడానికి గుర్తులు అనేటువంటివి ఉపయోగిస్తారు. దిక్కులు ఉనికి ఒకసారి చూద్దాము. దిక్కు అనేది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా ఒక స్థానం నుండి పోల్చి చెప్పేది. దిక్కు అనేటువంటిది ఒక ప్రదేశాన్ని సాపేక్షంగా ఒక స్థానం నుండి పోల్చి చెప్పేది. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు ముఖానికి ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు, వెనకాల ఉన్నది పడమర, కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం, ఎడమ చేతి వైపు ఉన్నటువంటిది ఉత్తరం. సో ఈ విధంగా మనము దిక్కులను సూచిస్తాము. ఒక స్థలానికైనా, భవనానికైనా, గ్రామానికైనా చుట్టూ ఆనుకొని ఉన్న ఆయా దిక్కులలో ఏమున్నాయో చెప్పుటకు సరిహద్దులు లేదా ఎల్లలు అని అంటాం వాటిని. ఒక స్థలానికైనా, భవనానికైనా, గ్రామానికైనా చుట్టూ ఆనుకొని ఉన్న ఆయా దిక్కులలో ఏమున్నాయో చెప్పుటను సరిహద్దులు లేదా ఎల్లలు అంటాం. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, స్థలం, కట్టడం యొక్క ఉనికిని మనము గుర్తించవచ్చు. దిక్కులు, మూలాలు. రెండు దిక్కుల మధ్య ఉండే ప్రదేశాన్ని మనం మూల అంటాం. మూల అంటాం. దిక్కుల మధ్య భాగం మూల. ఒకసారి చూద్దాం. తూర్పు దక్షిణల మధ్య ఆగ్నేయం ఉంటుంది. దక్షిణ పడమరల మధ్య నైరుతి ఉంటుంది. పడమర ఉత్తరాల మధ్య వాయవ్యం ఉంటుంది. ఉత్తర తూర్పుల మధ్య ఈశాన్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తూర్పు దక్షిణ ఆగ్నేయం, దక్షిణ పడమర నైరుతి, పడమర ఉత్తర వాయవ్యం, ఉత్తర తూర్పుల మధ్య ఈశాన్యం ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఉత్తర తూర్పు మధ్య ఈశాన్యం, ఉత్తర పడమర మధ్య వాయవ్యం, అదేవిధంగా తూర్పు దక్షిణ మధ్య ఆగ్నేయం, దక్షిణం పడమర మధ్య నైరుతి. పటం తయారీ. పెద్ద పెద్ద ప్రాంతాలు, దిక్కులు, కొలతలతో కాగితంపై గీసిన దాన్ని పటం అంటాం. పటం అంటే పెద్ద పెద్ద ప్రాంతాలు, దిక్కులు, కొలతలతో కాగితంపై గీసిన దాన్ని పటమని పిలుస్తాం. సాధారణంగా కాగితంపై పటం గీయునప్పుడు ఉత్తర దిక్కు కాగితంపై భాగాన ఉండేలా చూడాలి. మనం సాధారణంగా కాగితంపై పటం గీసేటప్పుడు పై భాగాన ఉత్తరం ఉండేటట్టుగా చూసుకోవాలి. పటాలు మనకు అనేక విషయాలు తెలుపుతాయి. ఉదాహరణకు ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉన్నదా, ఉష్ణదేశమా, శీతల దేశమా, వర్షపాత ప్రాంతమా, అచ్చటి ప్రజలు, చెట్లు, వృత్తులు, నివాసాలు వాటన్నిటిని గురించి పటాలు మనకు తెలియచేస్తాయి. అయితే ఈ పటాలు మళ్ళీ కొన్ని రకాలు గలవు. ఏంటియో చూద్దాం. పటాలు రకాలు కనుక చూసినట్లయితే భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. ఓకే, భౌతిక పటాలు ప్రదేశాల గురించి, భౌతిక ప్రదేశం గురించి తెలియజేస్తాయి. రాజకీయ పటాలు కూడా రాజకీయ ప్రాంతాల గురించి, రాజుల పరిపాలన వంటి అంశాల గురించి తెలియజేస్తాయి. చారిత్రక పటాలు కూడా చరిత్రకు సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తాయి. చిత్తుపటం. స్కేలును అనుసరించకుండా గీచిన మాదిరి చిత్రాన్ని చిత్తుపటం అని అంటారు. చిత్తుపటం అంటే స్కేలును అనుసరించకుండా గీసిన మాదిరి చిత్రాన్ని చిత్తుపటం అని అంటాం. చిత్తుపటంలో గల లోపాలు. ఈ చిత్తుపటంలో ఉన్నటువంటి లోపాలు ఏంటిదంటే ఇవి దిక్కులను తెలపదు, దూరాన్ని కూడా ఈ చిత్తుపటాలు అనేటువంటివి తెలుపవు. పటంలో దిక్కులు కనుక చూసినట్లయితే సాధారణంగా పటం ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, పటంలో ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కింద ఉండే విధంగా గీయబడతాయి. పటాలు అనేటువంటి ఉత్తరం దిక్కు పైన ఉండే విధంగా, దక్షిణ దిక్కు కింద ఉండే విధంగా పటాలు అనేటువంటివి గీయబడతాయి. ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో చూపిస్తారు. ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు. అలాగే
పటంలో తూర్పు దిక్కు కుడివైపునకు, పడమర దిక్కు ఎడమ వైపునకు ఉంటుంది. పటంలో తూర్పు దిక్కు కుడివైపునకు, పడమర దిక్కు ఎడమ వైపునకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిక్కు పైకి ఉండే విధంగా లేదా ఎడమ చేతి వైపు ఉండే విధంగా గీయుదురు. ఇటువంటి సందర్భాల్లో ఆ ప్రత్యేకతలను పటంపై పొందుపరచడం జరుగుతుంది. స్కేలు లేదా పటంలో దూరం. పటంలో రెండు బిందువులు అంటే ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని స్కేలు అంటారు. స్కేలు అంటే పటంలో రెండు బిందువుల అంటే ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపైన గల వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని స్కేలు అని అంటారు. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూసేటప్పుడు స్కేలును ఉపయోగించి దూరాలను తగ్గించి చూపడం జరుగుతుంది. పటం ఏ స్కేలులో తయారు చేశారో దానిపై రాసి ఉంటుంది. దీని ఆధారంగా పటంలో దూరాన్ని కొలిచి భూమిపై గల వాస్తవ దూరాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ప్రకటన స్కేలు. ఈ స్కేలు నందు 1 సెంటీమీటర్ అంటే 1 కిలోమీటర్, 1 సెంటీమీటర్ అంటే 1 కిలోమీటర్ ఉంటుంది. మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాలతో స్కేలును సూచిస్తారు. ఈ సరళమైన ప్రకటన స్కేలులో పటంలోనున్న రెండు ప్రదేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే భూమిపై గల వాస్తవ దూరం 1 కిలోమీటర్గా ఉంటుంది. మహబూబ్ నగర్, వనపర్తిల మధ్య దూరం 50 కిలోమీటర్లు అయితే ప్రకటన స్కేలు 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు అయినా పటంలో రెండు ప్రదేశాల మధ్య దూరం 5 సెంటీమీటర్లుగా ఉంటుంది. రాష్ట్రాలు, రాజధానులు. భారతదేశ పటంలో ప్రకటన స్కేలు 1 సెంటీమీటర్ = 200 కిలోమీటర్ అని, ఉండిన దేశ రాజధాని ఢిల్లీ నుండి హైదరాబాద్ల మధ్య వాస్తవ దూరం ఎంత అవుతుంది? 1600 కిలోమీటర్లు. అయితే పటంలో ఈ రెండు ప్రదేశాల మధ్య 8 సెంటీమీటర్ల దూరం అనేటువంటిది చూపడం జరుగుతుంది. చిహ్నాలు, గుర్తులు. పటాల్లోని చిహ్నాలు, గుర్తులు. పటాలు మానచిత్రాలు పాఠశాల, బస్టాండ్, పోస్ట్ ఆఫీస్ వంటి వాటిని చిహ్నాల ద్వారా చూపుతారు. ఇలాంటి కొన్ని చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. వీటిని సాంప్రదాయ చిహ్నాలు అని అంటారు. పటాల తయారీలో ఉపయోగించే కొన్ని గుర్తులు ఇప్పుడు చూద్దాము. బిందువు ఈ విధంగా ఉండేది. పటంలో అది దేనికోసం ఉపయోగిస్తామంటే పటంలో ప్రదేశం అంటే ఢిల్లీ, హైదరాబాద్ వంటి వాటిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. ఈ విధంగా ఉన్నటువంటి రేఖలను సరిహద్దులు, నదులు వంటి వాటిని గుర్తించుటకు వాడతారు. ప్రాంతాన్ని తెలిపే గుర్తులు రైల్వే స్టేషన్, రైలు మార్గం, ఆట స్థలం వంటి వాటిని తెలుపుటకు ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని గుర్తులు ఇవ్వడం జరిగింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఉంటే చెట్టు అని, ఈ విధంగా ఉన్నట్లయితే చెరువు, ఈ విధంగా ఉన్నట్లయితే మట్టి రోడ్డు, ఈ విధంగా ఉన్నట్లయితే తార్ రోడ్డు, ఈ విధంగా ఉంటే మసీదు, ఇలా గుడి, చర్చ్, మీటర్ గేజ్ రైలు మార్గం, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, నివాస ప్రాంతాలు. ఓకే. పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం, పోస్ట్ ఆఫీస్. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ పోస్ట్ ఆఫీసు. భారత సర్వేక్షణ శాఖ ఉపయోగించే సంకేతాలను మన దేశంలో సాధారణంగా ఉపయోగిస్తారు. భారత సర్వేక్షణ శాఖ ఉపయోగించే టోపోషీట్లలో ఉండే సాంప్రదాయ చిహ్నాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. పట్టణాలు లేదా గ్రామాలు, వాసాలు, నిర్జన కోటలు ఈ విధంగా సూచించడం జరుగుతుంది. గుడిసెలు శాశ్వత, తాత్కాలిక శిఖరం, ప్రాచీనమైనవి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. గుడి, ఛత్రి, చర్చి, మసీద్, ఈద్గా, గోరీ, సమాధులు ఈ విధంగా సూచించడం జరుగుతుంది. సో వీటిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడతో పాటు ఇటు కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత ఒకసారి చూసుకోండి. ఇవి కూడా
వివిధ విషయ నిర్దేశిత థిమాటిక్ పటాలు చదవటం. ఇప్పుడు ఒక ప్రాంత నైసర్గిక రూపం, ప్రజల ఆర్థిక కార్యకలాపాలు, భాషలు, అక్షరాస్యత వంటివి పటాలలో చూపించవచ్చు. ఒక పటం ఒకే విషయం అంటే అంశంపై కేంద్రీకరించి సమాచారాన్ని తెలియజేసే పటాలను విషయ నిర్దేశిత అంటే థిమాటిక్ పటాలు అని అంటారు. థిమాటిక్ పటాలంటే ఏదైనా ఒక పటం ఒకే విషయం ఒకే అంశంపై కేంద్రీకరించి ఆ అంశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తే అటువంటి పటాలను నిర్దేశిత లేదా థిమాటిక్ పటాలు అంటాము. ఉదాహరణకు రాజకీయ పటాలు మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలను తెలుపుతుంది. భౌతిక పటాలు నదులు, పీఠభూములు, కొండలను చూపునవి. భూ వినియోగ పటాలు ప్రజలు ఉపయోగించుకునే నేలలను తెలుపుతుంది. పటాలలో భూముల వినియోగాన్ని, భూస్వరూపాన్ని తెలియచేసేటువంటి రంగులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూద్దాము. ముదురు ఆకుపచ్చ భూస్వరూపం ఉంటే ఆ విధంగా ఉన్నట్లయితే మ్యాప్లో అడవి అని అర్థం. లేత ఆకుపచ్చ ఉన్నట్లయితే గడ్డి భూములు అని అర్థం. గోధుమ లేదా మట్టి రంగు ఉంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములు అని అర్థం. పసుపు పచ్చ రంగు కనుక పటాలలో ఉంటే పంటలు సాగవుతున్న ప్రాంతం అని అర్థం. ముదురు ఊదా ఉంటే అక్కడ పర్వతాలు ఉన్నాయని అర్థం. లేత ఊదా ఉంటే గుట్టలు అని అర్థం. పసుపు పచ్చగా ఉంటే పీఠభూములు, చిత్తడి భూములు అని అర్థం చేసుకోవాలి పటాలలో ఆ విధంగా ఉన్నట్లయితే. లేత ఎరుపు ఉంటే బంజరు భూములు అని. లేత నీలం కనుక ఉన్నట్లయితే చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి గా మనం అర్థం చేసుకోవాలి. ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు. తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు. నలుపు సరిహద్దులుగా మనం అర్థం చేసుకోవాలి. పటాల గణాంక వివరాలను చూపుటకు చుక్కా పద్ధతి, వృత్తాలు, రేఖపటాలు, గ్రాఫ్ చార్టుల ద్వారా ఉపయోగించవచ్చు. జనాభా పటం దేశం లేదా రాష్ట్ర పటంలో రాష్ట్రాలు, జిల్లాలో గల జనసాంద్రతను వేరువేరు రంగులలో చూపు వాటిని జనసాంద్రత పటాలు అని అంటారు. జనసాంద్రత అంటే మొత్తం జనాభా డివైడెడ్ బై ఆ ప్రాంత వైశాల్యం. సో ఈ విధంగా ఉదాహరణకు ఒక ప్రాంత జనాభా 1000 అయితే ఆ ప్రాంత వైశాల్యము 10 చదరపు కిలోమీటర్ అయినా జనసాంద్రత కనుక మనం చూసినట్లయితే 100 అవుతుంది. 2011లో భారత జనసాంద్రత చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది. భౌతిక పటాలు. అట్లాస్లో అనేక పటాలు ఉంటాయి. భౌతిక పటాలు పర్వతాలు, పీఠభూములు, ఎత్తుపల్లాలను చూపుతాయి. భౌతిక పటాలు అనేటువంటివి పర్వతాలు, పీఠభూములు, ఎత్తుపల్లాలను చూపుతాయి. పటాలలో వివిధ రంగులు, వివిధ రకాల భూస్వరూపాలు అనగా పీఠభూములు, మైదానాలు, పర్వతాలు మొదలైన వాటిని తెలుపుతాయి. భౌతిక పటాలలో ఉండే రంగులు వివిధ రకాలుగా ఈ ఎత్తులను కూడా తెలుపుతాయి. సో ఇది భౌతిక పటాలకు సంబంధించింది. ఇక్కడ గమనించినట్లయితే బొమ్మ అది ఏ పటం అనేది చెప్పడానికి క్లూ కూడా ఇవ్వడం జరిగింది. బొమ్మలు మొత్తం దృశ్యాన్ని తెలియజేయవు, పటం మొత్తం దృశ్యాన్ని తెలుపుతాయి. ఉదాహరణకు ఎత్తైన కొండలు వాటి వెనకాల గల ప్రదేశాన్ని కనిపించకుండా చేస్తాయి. పటంలో మాత్రం పటం అన్ని రకాల ప్రదేశాలను కనిపించేలా చూపుతుంది. భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం. భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపుగా సమానంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి కనుక. సముద్ర ఉపరితలంపై పెద్ద చిన్న అలలు వలన సముద్ర మట్టం మారుతూ ఉంటుంది. సముద్రపు ఎత్తును వివిధ సమయాలలో కొలిచి వాటి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కించడం జరుగుతుంది. ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొన్ని ఉన్నవి అవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.